అంటే ఇప్పుడు మనం ఇంత సఫిస్టికేటెడ్ హ్యూమన్ బాడీ ఇంత సింపుల్ కార్బోహైడ్రేట్ని ఎందుకు ప్రాసెస్ చేయలేకపోతుంది, ఇంత ఫ్యాట్ని ఎందుకు అక్యుములేట్ చేసేస్తుంది అన్న పాయింట్ కానీ మనం ఆలోచిస్తే, ఇంత సఫిస్టికేటెడ్ మిషనరీ డిజైన్ టు రన్ ఆన్ ఏ డిఫరెంట్ ఫ్యూయల్ బట్ యు ఆర్ గివింగ్ సమ్ అదర్ ఫ్యూయల్. ఫర్ ఎగ్జాంపుల్ రాకెట్ తయారు చేసి దాన్ని అంతరిక్షంలోకి పంపించాలంటే దానిలో రాకెట్ ఫ్యూయలే వాడాలి తప్ప పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వాడితే అది వెళ్ళదు, అది పనిచేయదు. అట్లాగే మన బాడీ ఇంత సఫిస్టికేటెడ్ బాడీకి ఏ ఫ్యూయల్ అవసరం, అసలు ఏ ఫ్యూయల్ ఇస్తే ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుందని తెలుసుకోవడమే ఈ ఆల్ డైట్ అండ్ న్యూట్రిషన్ ఆస్పెక్ట్ అని. సో మనం రాంగ్ ఫ్యూయల్ ఇస్తున్నాం, సో అది పని చేస్తుంది కానీ దాని ఎఫిషియన్సీలో అది పని చేయట్లేదు. అంతేకాకుండా బై ప్రోడక్ట్ కింద లేదా సైడ్ ఎఫెక్ట్స్ కింద ఈ ఫ్యాట్ అక్యుములేషన్ అనేది మన బాడీలో జరుగుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈవెన్ హెల్తీగా ఉన్న పర్సన్ విషయంలోనే ఇలా జరుగుతుంటే, ఇప్పుడు అన్హెల్దీ పర్సన్ అంటే ఆల్రెడీ ఈ ప్రాసెస్ కొన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ అయ్యి ఆల్రెడీ ఫ్యాట్ మేకింగ్ అనేది బాగా ఎక్కువైపోయి ఒక 20-30 kgs కానీ ఎక్కువ ఉన్న పర్సన్స్లో తీసుకుంటే, దే విల్ గెట్ ఇన్ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్ వేర్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రీ డయాబెటిక్ స్టేజ్. అంటే ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా మోర్ ఆర్ లెస్ ఇన్ 1 or 2 yearsలో డయాబెటిక్స్గా మారిపోతారు. ఈ డయాబెటిక్స్గా మారడానికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి ముఖ్యంగా కారణం ఓవర్ యూటిలైజేషన్ ఆఫ్ ఇన్సులిన్. అంటే ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎర్లీ మార్నింగ్ మీ షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నా సరే అవి నార్మల్గా ఉంచడానికి ఎంత ఇన్సులిన్ అన్నది పనిచేసింది అన్నది కానీ మీరు చెక్ చేస్తే ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ ఎవరికైతే రిలీజ్ అవుతుందో వాళ్ళు త్వరలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది వస్తుంది, ప్రీ డయాబెటిక్ అవుతారు, అలాగే డయాబెటిస్ కూడా వస్తుంది. సో ఈ ఇన్సులిన్ అన్న హార్మోన్ ఇందాక నేను చెప్పినట్టు ఇన్సులిన్ హార్మోన్ ప్రెజెన్స్లో ఈ ఫ్యాట్ బర్నింగ్ కూడా జరగదు, హార్మోన్ సెన్సిటివ్ లైపేజ్ ఎంజైమ్ కూడా వర్క్ చేయదు. సో దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ ఇట్. సో ఎప్పుడైతే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రీ డయాబెటిక్ స్టేజ్కి వెళ్ళిపోయారో, ఇంకా ఫర్దర్గా మీరు తిన్న ఆహారం ఏదైతే గ్లూకోజ్ ఉందో అది వేరే సెల్స్, నార్మల్ అదర్ సెల్స్ తీసుకోవడం జరగదు. కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద నేను వేరే వీడియో చేశాను, అది ప్లీజ్ వాచ్ ఇట్ వన్స్, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఎప్పుడైతే మనం తీసుకున్న ఆహారం మన యాక్చువల్ సెల్స్కి వెళ్ళట్లేదు, ఫ్యాట్ సెల్స్కి డైవర్ట్ చేయడం జరుగుతుందో, మన ఫ్యాట్ సెల్స్ మళ్ళీ మనకి ఆకలేసినట్టు చేస్తాయి. అందువల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 2 ఇడ్లీ తింటే అందులో 3/4 ఇడ్లీ ఫ్యాట్ సెల్స్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ 1/4 ఇడ్లీ మన సెల్స్కి వస్తుంది అనమాట. ఇవి వచ్చినప్పుడు ఈ 1/4 ఇడ్లీ మేబీ ఇట్ విల్ ఓవర్ బై మేబీ హాఫ్ అన్ అవర్, 1 hour, మళ్ళీ 1 hourకి మళ్ళీ ఆకలేసే పరిస్థితి ఉంటుంది. కానీ మనం ఇందాక తిన్న రిమైనింగ్ 3/4 ఫుడ్ ఏదైతే ఉందో అది ఫ్యాట్ సెల్స్కి డైవర్ట్ అయిపోయింది. అంటే మన ఫ్యాట్ సెల్స్ పెరుగుతూనే ఉంటాయి, మనం వెయిట్ గెయిన్ అవుతూనే ఉంటాం, కానీ ఎవ్రీ 1 hour, హాఫ్ అన్ అవర్, ఎవ్రీ 2 hours ఆకలేస్తూ ఉంటుంది, మళ్ళీ తింటూ ఉంటాం. సో ఇది ఒక విషియస్ సైకిల్. ఇందులో అందరూ కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాం మనం. సో దీన్ని ఏ ట్యాబ్లెట్ వేసుకుంటానో, లేకపోతే కొన్ని రోజులు ఎక్సర్సైజ్ చేస్తేనో, లేకపోతే ఇంకేదో తింటేనో ఇది తీరే పరిస్థితి లేదు. కొన్ని నెలలు లేదంటే కొన్ని రోజులు మనం కార్బోహైడ్రేట్ని ఖచ్చితంగా నిలిపివేసినట్లయితే, అంటే ఇవ్వడం మానేస్తే మన బాడీకి అదే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్యాట్ డైట్స్ ఎందుకే ఫేమస్ అవుతున్నాయి? ఫ్యాట్ డైట్స్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ డైట్స్. ఎనీ కీటోజెనిక్ డైట్ యూ కెన్ డూ and you can lose weight just like that. Even you just lose weight by just eating butter. It's as simple as that. So there are many examples if you go through in the internet. Many of them lost so many kgs of weight by just eating fat. సో ఇది కారణం, మనం ఇన్ని సంవత్సరాలుగా మనం బాధపడుతున్న ఒబెసిటీకి మెయిన్ రీజన్. ఈవెన్ ఈ మధ్యలో చిన్నపిల్లలు కూడా ఈ ఒబెసిటీకి, ప్రీ డయాబెటిక్ కండిషన్స్కి చేరిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పేరెంట్స్ ఆర్ ఓవర్ ఫీడింగ్ దెమ్ విత్ కార్బ్స్. ఆ న్యూట్రిషన్ బ్యాలెన్స్ అన్నది, మ్యాక్రోన్యూట్రియంట్ రేషియో అన్నది అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ శాతం ఫ్యాట్ ఉండేటట్టు చూసుకొని మోడరేట్ ప్రోటీన్ ఉండి చాలా తక్కువ రిఫైన్డ్ కార్బ్స్ లేకపోతే కార్బ్స్ని తినడం వల్ల దెర్ ఆర్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. దట్ ఈస్ ద యాక్చువల్ ఫ్యూయల్ మన బాడీ డిజైన్ అయింది. సో ఆ రేషియోలో మీరు ఫ్యూయల్ ఇవ్వకుండా వేరే ఏ రేషియో 80% కార్బ్స్ ఇస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తే ఇంత రైస్ పెట్టుకున్న ప్లేట్లో ఇంత పచ్చడి లేకపోతే చాలా చిన్న బాక్స్లో కర్రీతో తినే పరిస్థితులు. ఈవెన్ మా ఆఫీస్లో లంచ్ టైంలో నేను చూసినా సరే సర్ప్రైజ్డ్ couple of months back when I started this ketogenic diets, and then I realized what mistake we were doing. వాళ్ళ రైస్ బాక్స్ 2 రైస్ బాక్సెస్ ఉంటాయి, కానీ కర్రీ చూస్తే ఇంత చాలా చిన్నది, పికిల్ బాక్స్ అంత సైజులో ఒక కర్రీ తీసుకొని దాన్ని ఎలా స్ప్రెడ్ చేసుకొని తినడం అనేది జరుగుతుంది. ఇట్స్ నాట్ దట్ దే ఆర్ పూర్, దే ఆర్ ఆల్సో IT ప్రొఫెషనల్స్, బట్ ద మైండ్ సెట్
mindset of their parents, and what they are all these days, what they are following at home. So that's why I always say, and it is true, the real health and fitness lies in kitchen, not in the gym. I hope you all understand what I'm saying. At least realize and start reducing carbs and increase fat and protein. Thank you.